బంగ్లాదేశ్కు అమెరికా బిగ్ షాక్. ఒప్పందం కుదిరినా 1% సుంకాలు తగ్గించి. అగ్రరాజ్య అమెరికాతో బంగ్లాదేశ్ జరిపిన వాణిజ్య యుద్ధంలో ఎట్టకేలకు ఒక ఒప్పందం కుదిరింది. కానీ అది చేదు మిఠాయి లాంటిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు 37% ఉన్న టారిఫ్లను ఆ తర్వాత 20%కి తగ్గించారు. ఇప్పుడు జరిగిన ఒప్పందంతో 1% సుంకాలు తగ్గించుకుని 19% వద్ద ఉండిపోయారు. అయితే ఇలా సుంకాలు తగ్గించుకోవడంలో బంగ్లా విజయం సాధించినా భారత్ 18%తో ముందంజలో ఉండటం బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమను కలవరపెడుతోంది. ముఖ్యంగా అమెరికాలో భారత్ వస్త్రాలు బంగ్లాదేశ్ వస్త్రాల కంటే తక్కువగా దొరకడం ఆ దేశానికి నష్టాన్ని మిగులుస్తుందని భావిస్తోంది. అమెరికాతో బంగ్లాదేశ్ జరిపిన తాజా వాణిజ్య చర్చలు ఓ కొలికొచ్చాయి. ఫిబ్రవరి 9వ తేదీ సోమవారం రోజు ఉభయ దేశాల మధ్య పరస్పర వాణిజ్య ఒప్పందంపై సంతకాలు పెట్టుకున్నారు. దీని ప్రకారం బంగ్లాదేశ్ ఉత్పత్తులపై అమెరికా విధించే సుంకాలు 20% నుంచి 19%కి తగ్గనున్నాయి. అయితే ఈ 1% తగ్గింపు బంగ్లాదేశ్ ఆశించిన స్థాయిలో లేదనే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా పొరుగున ఉన్న భారతదేశానికి అమెరికా 18% టారిఫ్ను ఖరారు చేయడంతో వస్త్ర రంగమే వెన్నెముకగా ఉన్న బంగ్లాదేశ్లో ఆందోళన మొదలైంది. ఏంటి ఒప్పందం? దీని వెనుకున్న షరతులేంటి? అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీర్, బంగ్లాదేశ్ వాణిజ్య సలహాదారు షేక్ బషీరుద్దీన్ ఈ చారిత్రక పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం వెనుక బంగ్లాదేశ్ కొన్ని భారీ త్యాగాలకు సిద్ధపడింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ తయారు చేసే దుస్తుల్లో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న కాటన్ లేదా సింథటిక్ ఫైబర్ను ఉపయోగిస్తే అలాంటి ఉత్పత్తులకు అమెరికా మార్కెట్లో 0 సుంకం సదుపాయం కల్పిస్తారు. బదులుగా బంగ్లాదేశ్ తన దేశీయ మార్కెట్ను అమెరికా పారిశ్రామిక వ్యవసాయ ఉత్పత్తులకు రసాయనాలు, వైద్య పరికరాలు, ఆటో పార్ట్లు, సోయాబీన్, ఇంధన ఉత్పత్తులు పూర్తిగా తెరిచేందుకు అంగీకరించింది. అది మాత్రమే కాకుండా విమానయాన రంగంలోనూ అమెరికాకు ప్రాధాన్యతనిస్తూ బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్లైన్స్ కోసం 14 బోయింగ్ విమానాలను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిరింది. భారత్తో పోటీ బంగ్లాదేశ్ కింద కంగారు? ప్రస్తుతం అంతర్జాతీయ వస్త్ర మార్కెట్లో భారత్, బంగ్లాదేశ్, వియత్నాం ప్రధాన పోటీదారులు. ఇటీవలే భారత్, అమెరికా మధ్య కుదిరిన ఒప్పందంతో భారత్పై అమెరికా పెద్ద ఎత్తున సుంకాన్ని తగ్గించింది. ముఖ్యంగా 50% నుంచి 18% తగ్గించింది. దీనివల్ల అమెరికా మార్కెట్లో భారతీయ వస్త్రాలు బంగ్లాదేశ్ వస్త్రాల కంటే చౌకగా లభిస్తాయి. ఈ పోటీని తట్టుకునేందుకే బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎన్నికల వేళ తీవ్ర ఒత్తిడికి లోనై అమెరికా విధించిన కఠిన షరతులకు తలొగ్గినట్టు తెలుస్తోంది. అయితే ఇంత చేసినా బంగ్లాదేశ్ ఆశించిన స్థాయిలో ఫలం దక్కకపోవడంతో కాస్త ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ 19% టారిఫ్తోనే బంగ్లాదేశ్ సర్దిపుచ్చుకోవాల్సి వచ్చింది. అయితే అమెరికా కాటన్ వాడితే లభించే 0 టారిఫ్ వెసులుబాటును బంగ్లాదేశ్ ఏ మేరకు అందిపుచ్చుకుంటుందో చూడాలి మరి.